మేడం మీరు భూమి ఫౌండేషన్ స్థాపించారు గదా! అంటే మీకు ఆ థాట్ ఎందుకొచ్చింది? చాలా మందికి ఎవరికైనా గూడా ఉంటది. సమాజ సేవ చేయాలని ఉంటది. అనాథ పిల్లలకి అంటే ఏదన్నా డొనేట్ చేయడం గానీ, లేదా అన్నదానం చేయడం గానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఎంచుకుంటారు. మీరు పరిశుభ్రతే ధ్యేయంగా మీ మీ ఒంగోలు డిస్ట్రిక్ట్ గదా మేడం? అవునండి. అది మొత్తం పరిశుభ్రంగా చేయాలని మీకెందుకు అనిపిచ్చింది? అసలు ఆ థాట్ మీకెందుకొచ్చింది? సో, ఈ భూమి ఫౌండేషన్ వచ్చేసి నేను బీటెక్‌లో ఉన్నప్పుడు 2014, 15 టైమ్‌లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ! యాక్చువల్‌గా హిందూ పేపర్ చదువుతున్నప్పుడు, హ్మ్. హిందూ పేపర్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ సిటీ ఈజ్ ఒంగోల్ అని చూసాను. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో. ఓకే. సాధారణంగా మన ఊరు గురించి లాంటిది ఒకటి వింటే మనకు చాలా బాధేస్తది. ఓకే. అరే! మా ఊరేంటి బ్యాక్వర్డ్ ఉండడం ఏంటి అని నేను మొత్తం బ్యాక్వర్డ్ ఉండడానికి గల కారణాలన్నీ రీసెర్చ్ చేశా. అప్పుడు ఐ ఫౌండ్ ఔట్ దట్ క్లెన్లీనెస్ స్టాండర్డ్స్ ఆఫ్ మై సిటీ ఆర్ ద మేజర్ రీజన్ ఫర్ ద డౌన్‌ఫాల్ అని. కాబట్టి నేను వెంటనే దాని గురించి ఏదో ఒకటి చెయ్యాలి. ప్రతిసారి మనం గవర్నమెంట్‌ని బ్లేమ్ చేస్తాం. ఆ గవర్నమెంట్ సరిగ్గా చెయ్యట్లేదు అని. అవును. అది కాకుండా మనం ఏం చేయగలం అని ఆలోచించి మా ఫాదర్‌తో డిస్కస్ చేసిన తర్వాత నువ్వేమన్నా చేయాలనుకుంటే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి యూ కెన్ గో అహెడ్ అన్నారు. సో ఇమ్మీడియట్‌గా ఎంకరేజ్ చేశారు. నా ఫ్రెండ్స్ అందరిని అప్రోచ్ అయిపోయి మనందరం ఇలాగ ఒంగోలులో ఉన్న క్లెన్లీనెస్ స్టాండర్డ్స్‌ని పెంచడానికి మనం ఏదో ఒకటి చేద్దాం. మనమే వెళ్లి ప్లేసెస్‌ని క్లీన్ చేద్దాం స్వయంగా అని అడిగితే సినిమాకి వెళ్ళడానికి అయితే వెంటనే ఫ్రెండ్స్ అందరూ అప్రోచ్ చేసి అవునవునవును. వెళ్ళిపోదాం అంటారు. అవును. కానీ ఒక ప్లేస్ ని క్లీన్ చేద్దాం అనగానే మనం అందరం చదువుకున్నాం కదా, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, మనకి ఇదంతా ఏం పని, మనం చేపిద్దాం గవర్నమెంట్ తో అన్నారు. అలా కాదు, గవర్నమెంట్ డస్ట్బిన్స్ పెడుతుంది కానీ వాళ్ళు ఎవ్వరు కూడా, మనం కదా పబ్లిక్, వీఆర్ ద వన్స్ హూ ఆర్ నాట్ యూజింగ్ ద డస్ట్బిన్స్ ప్రాపర్లీ. హ్మ్. కాబట్టి మనమే వెళ్ళి క్లీన్ చేద్దామని నేను చాలా మంది ఫ్రెండ్స్ ని అప్రోచ్ అయితే నియర్లీ 100 మెంబర్స్ ని అప్రోచ్ అయితే ఒక 10 మెంబర్స్ రెడీగా ఉన్నారు. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అరే ఎవ్వరు రావట్లేదు, 10 మందితో ఎలా చేస్తామని. ఆ టైంలో మా ఫాదర్ ఒక్కటే చెప్పారండి, 80% ఆఫ్ ద మెంబర్స్ కి నువ్వేం చేయబోతున్నావో తెలియకుండా 20% మెంబర్స్ ఓకే చెప్పినా కూడా యూ కెన్ గో హెడ్. అవును. 80-20 రూల్ ని యూస్ చేసి గో హెడ్ విత్ ద 20% అన్నారు. సో అలాగా 10 మెంబర్స్ తో భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం, ఆల్మోస్ట్ ఒంగోలులో ఉన్న అన్క్లీన్ ప్లేసెస్ అన్ని కూడా క్లీన్ చేసేసి పెయింట్స్ వేసి వన్ గోల్ క్లీన్ ఒంగోలు అన్న నినాదంతో మొత్తం సిటీని క్లీన్ చేయగలిగామండి. సో పరిశుభ్రత ఎందుకు తీసుకున్నారన్న మీ క్వశ్చన్ కి చాలా మందికి ఇదే డౌట్ వచ్చింది. అవును. అవును. మీరు చిన్నపిల్లలకి వెళ్ళి ఎడ్యుకేషన్ లో సపోర్ట్ చేయొచ్చు, ఇవి చాలా ఎన్జిఓస్ ఫార్చునేట్లీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయి చాలా మంది ఇవి చేయడానికి ముందుకు వస్తున్నారు. అవును. బట్ మోస్ట్ ఇగ్నోర్డ్ సెక్టర్ ఏంటి అంటే క్లీన్ ఇండియా ఆర్ స్వచ్ఛ భారత్ అండి. మన ప్రధాన మంత్రి గారు, ఐఎమ్ వెరీ గ్లాడ్, ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎ ప్రైమ్ మినిస్టర్ లైక్ మోదీ గారు స్వయంగా ప్రధానమంత్రి వచ్చి స్వచ్ఛత గురించి మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన వచ్చి చెప్పిన తర్వాత మన ఇండియాలో ఒక మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది 2014లో. అందులో భాగంగా మేమందరం కూడా స్ఫూర్తి తీసుకొని స్వచ్ఛ భారత్ అనేది స్టార్ట్ చేసాం. కానీ పరిశుభ్రత ఎందుకు అని అంటే, హ్మ్. ఇప్పుడు మనది ఇండియా లాంటి కంట్రీలో ఎంతో గొప్ప కల్చర్ ఉంది, ఎంతో మేధో సంపత్తి ఉంది, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంతో కేపబిలిటీ ఉంది. కానీ మన కంట్రీకి వచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఒక ఫారినర్స్ కానివ్వండి, ఒక టూరిజంకి రావాలి అంటే మనకి హిస్టరీలో చాలా హిస్టారికల్ టెంపుల్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ దాని చుట్టూ సరౌండింగ్ అంతా దట్ ఈస్ నాట్ క్లీన్. హ్మ్. కాబట్టి ఆ టూరిజంకి వచ్చిన వాళ్ళకి దాని గొప్పతనం పక్కన పెట్టి మనకి పక్కనున్న అపరిశుభ్రత మీదకి మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఇగ్నోర్డ్, బట్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యుఎస్ లాంటి కంట్రీస్ కి మన వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యాక తిరిగి రమ్మని చెప్తే వాళ్ళకి ఆ కంట్రీ గ్రోత్ రేట్ ఏంటో తెలియదు, జీడిపి ఇవన్నీ చూసి నచ్చదు వాళ్ళకి ఆ కంట్రీలో ఉన్న క్లెన్లీనెస్ స్టాండర్డ్స్ అనేవి నచ్చి అక్కడ ఉండిపోతారు. సో అలాగా క్లెన్లీనెస్ స్టాండర్డ్స్ ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాం, కానీ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ కంట్రీ ఆర్ ఫర్ ఎ సిటీ. సో ఆ విషయాన్ని మేము గుర్తించి క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ మైండ్ సెట్స్ లో కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలకి ఆహ్లాదం పంచడంలో కానివ్వండి, అక్కడ మేము ఒక మంచి డెవలప్మెంట్ చేసాము అనే ఫీల్ ఇవ్వడంలో కానివ్వండి, అంత తీసుకురాగలిగాం జస్ట్ కొన్ని ప్లేసెస్ క్లీన్ చేయడం వల్ల. ఓకే మేడం. అంటే ఇప్పుడు మీరు ఒంగోలులో మీరు అనుకున్నది సాధించారు. ఆ తర్వాత మీరు హైదరాబాద్‌కి వచ్చారు. ఇక్కడ కూడా మీరు మీ గోల్ అనేది ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఎంతటి వాళ్ళకైనా విమర్శకుల నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి. అప్పుడు కూడా ఏమన్నారంటే తను పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుంది అని అన్నారు. దీనికి మీరిచ్చే సమాధానం? ఫస్ట్ మీరు అన్నట్టుగా ఒంగోలులో స్టార్ట్ చేసాం. అది నా సొంత ఊరు. నేను జాబ్ పరంగా హైదరాబాద్ లేదా చెన్నైలో ఉన్నప్పటికీ కూడా ఎవ్రీ వీకెండ్ నేను ట్రావెల్ చేసి వెళ్ళిపోయేదాన్ని. సండే వస్తే చాలు వెళ్ళిపోయి ఒక ప్లేస్ క్లీన్ చేద్దాం, అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది మాకు. నెక్స్ట్ వీక్ ఏం ప్లేస్ క్లీన్ చేస్తున్నాం అని. అలాగా మా గోల్, ఏ గోల్తో అయితే మేము భూమి ఫౌండేషన్ పెట్టామో ఒక్క ప్లేస్ కూడా మిగలకూడదు ఒంగోలులో మేము క్లీన్ చేయడానికి అన్న గోల్.
అది రీచ్ అయిపోయాం. ఒంగోలు ఈజ్ 100% పోస్టర్ ఫ్రీ సిటీ, ఒంగోలు ఈజ్ ద మోస్ట్ క్లీనెస్ట్ సిటీ అని 3 సార్లు స్వచ్ఛాంధ్ర అవార్డు మన అప్పటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడమే కాకుండా ఇండియా వైడ్ జరిగే జోనల్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ లో కూడా మాకు జోనల్ ర్యాంక్ 3 ఒంగోలుకి రావడం జరిగింది. సో మేము అనుకున్న గోల్ పూర్తయింది. జాబ్ రీత్యా నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. ఎప్పుడు నేను హైదరాబాద్ లో ఆఫీస్ కి ఇంటికి ట్రావెల్ చేస్తున్నా కూడా ఇక్కడ కూడా చాలా అన్క్లీన్ ప్లేసెస్, హైటెక్ సిటీ లాంటి సైబర్ టవర్స్ లాంటి ప్లేస్ కూడా పోస్టర్లు అతికించడం, దాని బయట బాటిల్స్ గార్బేజ్ అంతా డంప్ చేయడం చూసి చాలా బాధేసేది. అరే ఇంత మంచి ప్లేస్ లో వేరే ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా వచ్చే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఇలాంటి ప్లేస్ ఎందుకు ఇంత అన్క్లీన్ ఉంది, ఎవరైనా ఎందుకు క్లీన్ చేయట్లేదు అని ఆలోచించడం మొదలు పెట్టాను. తర్వాత ఇక్కడ కూడా నేను ఎందుకు ఇంకొకళ్ళు ఎవరో వచ్చి క్లీన్ చేయాలని కోరుకుంటున్నాను. భూమి ఫౌండేషన్ ఇక్కడికి కూడా ఎక్స్టెండ్ చేద్దాం, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ కూడా ఒక టీంని తయారు చేసుకుందాం అని ఆలోచించి భూమి ఫౌండేషన్ ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ దాదాపు 200-300 ప్లేస్లు మేము క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ కూడా ఒక రోజు పోస్టర్ ఫ్రీ సిటీగా ఇండియా మొత్తంలో పేరు తెచ్చే విధంగా మా సంస్థ, మా వాలంటీర్స్ అందరం కలిసి కృషి చేస్తాం. ఇంకపోతే పబ్లిసిటీ అంటారా, ఖచ్చితంగా విమర్శలు చాలా వచ్చాయి. వీటన్నిటిని మేము ఒక స్టెప్పింగ్ స్టోన్స్ గా తీసుకొని వెళ్ళడమే మొదలుపెట్టాం. మేము ఈ ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారానే నేను ఇందాక చెప్పినట్టుగా 10 మందితో మొదలైన ఈ భూమి ఫౌండేషన్ ఈ రోజు 8,500 వాలంటీర్స్ 8,500 వాలంటీర్స్ మా ఫౌండేషన్ లో ఉన్నారు. అదే విధంగా ఈ ఫోటోల ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఎంతో మంది ఎన్నో ఫౌండేషన్స్ వాళ్ళ ఊర్లలో స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కేవలం హైదరాబాద్ ఒంగోలే కాదండి, దీన్ని మేము మదిరా అని ఇంకొక సిటీలో స్టార్ట్ చేసాం. ఇంకా వైజాగ్ లో అండ్ రాజమండ్రిలో కూడా ఎక్స్టెండ్ చేసే ప్లాన్స్ మాకున్నాయి. అంటే మేడం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, అంటే మినిమం ఇప్పుడు యూత్ ఏజ్ నుంచి చూసుకుంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వెళ్ళి అరే ఇది మనం ఒక స్వచ్ఛత ఇది ఉంది మరి ఫౌండేషన్, మరి మీరు మాకు సపోర్ట్ చేస్తారా అని అడిగితే చాలామంది మీకు ఏంటి మీ ఇట్లా మాట్లాడుతుంది అని అనుకునే వాళ్ళు అట్లా ఎదురయ్యారా మీకు? తప్పకుండా ఎదురయ్యారండి. దాదాపు చాలా ప్లేసెస్ లో మేము ఎక్కడైతే క్లీన్ చేస్తామో ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ జాబ్ అండి. పొద్దున్నే 5 గంటలకి మేము చూస్ చేసుకున్న టైం కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ లో చాలా బిజీగా ఉంటారు, అవును, వాళ్ళ జాబ్స్ లో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు మళ్ళీ దీనికి సమయం కేటాయించాలి అన్న ఫీలింగ్ రాకుండా అందరం ఫ్రీగా ఉండేది ఏంటి సండే. అవును, సండే కూడా మనకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ డిస్టర్బ్ అవ్వకుండా మార్నింగ్ 5 o'clock నుంచి 9 o'clock ఏదైతే మనం బెడ్ మీద దొల్లుతుంటామో ఆ టైంలో మనం ఊర్లో ఒక మార్పు తీసుకురావచ్చు అన్న నినాదంతో మేము భూమి ఫౌండేషన్ ఫస్ట్ నుంచి కూడా కొనసాగుతుంది. సో మార్నింగ్ 5 o'clock కి వచ్చి ఎంతో డెడికేటెడ్ గా అక్కడ ఉన్న మందు బాటిల్స్ కానివ్వండి, పిచ్చి ర్యాపర్స్ కానివ్వండి, ఆ పోస్టర్లు కానివ్వండి, యూరినేటెడ్ వాల్స్ అండి చాలా దరిద్రమైన కంపు కొడతాయి, నేను ఓపెన్ గా చెప్తున్నా. అలాంటి ప్లేసెస్ ని క్లీన్ చేయాలంటే ఐ సాల్యూట్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ భూమి ఫౌండేషన్. మా వాలంటీర్లు అందరూ కూడా ఎంతో డెడికేషన్తో ఎంతో గొప్ప మనసుతో వచ్చి ఇన్నాళ్ళు భూమి ఫౌండేషన్ లో ఉన్న ప్లేసెస్ అన్ని క్లీన్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంది అడుగుతారు మీరు ఏమన్నా పే చేస్తారా అని. అవును, ఎగ్జాక్ట్, డబ్బులు ఇస్తే వచ్చి చేస్తారా మీరు అని అడుగుతాను నేను వాళ్ళని. ఎందుకంటే ఆ ప్లేసెస్ క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. మున్సిపల్ వర్కర్స్ కూడా క్లీన్ చేయలేరు. దేశం మీద ప్రేమ, ఊరి మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగే పని అది. అలా అనుకుంటే చాలా మంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కానివ్వండి, మూవీ యాక్టర్స్ కానివ్వండి, ఆఖరికి మా టెక్ మహీంద్రా CEO హూ ఇస్ ద హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ ఇన్ ఇండియా, ఆయన కూడా వచ్చి భూమి ఫౌండేషన్ ని సపోర్ట్ చేయడానికి గోడ మీద పెయింట్ వేసి అక్కడ ఆ ప్లేస్ ని క్లీన్ చేసి వెళ్ళడం జరిగింది. ఆయనకి ఏమైనా పే చేయగలవా అండి అని అడుగుతాను నేను. సో ఇది అంతా కూడా వాళ్ళ మోటివేషన్, వాళ్ళ డెడికేషన్ టువర్డ్స్ ద సిటీ అండ్ ఇండియా అండి. సో ఐ సాల్యూట్ టు ఆల్ ద వాలంటీర్స్ ఆఫ్ భూమి ఫౌండేషన్. అంటే మా అందరి తరపున మీకు నిజంగా సెల్యూట్ మేడం.